హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ప్రతిరోజు కూడా ఇక్కడికి పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళకి తెలిసిన అద్భుతమైన 2 రెసిపీస్ ని మనందరితో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు కదండి. మరి మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని ఈ షో ద్వారా ప్రేక్షకులతో పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ ని మాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు శిరీష గారు మనందరికీ ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? హలో శిరీష గారు. నమస్తే. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే హైదరాబాద్ లో. ఎక్కడ ఉంటారు? వనస్థలిపురం. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. బిజినెస్ ఉందా మీ హస్బెండ్ కి? బిజినెస్. ఏం బిజినెస్ అండి? కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్స్ అమ్ముతాము. ఓకే. అండ్ మా తమ్ముని కూడా వెబ్సైట్ క్రియేషన్ లో హెల్ప్ చేస్తుంటాను. ఓకే. మరి ఇంకా హౌస్ వైఫ్ అనంత సింపుల్ గా ఎట్లా చెప్పేసారు, చాలా పనులు చేస్తున్నారు కదా. ఓకే. పిల్లలు? ఇద్దరు ఏం చదువుతున్నారు? అమ్మాయిలు. పాప పెద్ద అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. చిన్న అమ్మాయి 8th చదువుతుంది. ఓకే, నైస్ అండి. సో కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుందా? లేదు, కానీ షోలో కనిపించాలని అయితే డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే. ఓకే. సో ఈ రోజు మరి ఏ రెసిపీస్ చేయబోతున్నారు నా కోసం అలాగే మా వ్యూవర్స్ అందరి కోసం? అమృత్ ఫలాలని మా అమ్మమ్మ మా అమ్మ అందరూ నాకు ఇష్టంగా తినేవాళ్ళం. ఓకే. అది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఓకే. సో అది అందరికి వ్యూవర్స్ కి చూపెడదామని. ఓకే. అమృత ఫలం అంటే అది స్వీట్ డిష్ అండి? స్వీట్ అండి. ఓకే. ఓన్లీ ఎంత చిన్న పిల్లలైనా తినొచ్చు. పాలు గోధుమ పిండి తప్ప ఇంకేమీ ఉండవు. ఓకే. అంటే స్వీట్నెస్ కోసం చక్కెర అన్న బెల్లం అన్న వేసుకోవాలి. ఓకే. బట్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. ఓకే. సో సింపుల్ గా అయిపోయారు. సింపుల్ గా. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం ఒకసారి. పాలు, గోధుమ పిండి, చక్కెర, కాజు, యాలకులు, నెయ్యి. అమృత ఫలాలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మరి శిరీష గారు ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి? మొదలుగా పాలు వేడి చేసుకోవాలి. ఓకే. స్టవ్ ఆన్ చేద్దామా? అవి పాలు మరగాలి. సో ఇవి పాలు ఇప్పుడు పచ్చి పాలు పోసాం కాబట్టి అది కొంచెం మరగాలంటే టైం పడుతుంది కదా. సో ఈ లోపు మీ ఇంట్రెస్ట్ చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో మీరు? తమన్తోని వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉంటాను. వస్త్ర అని ఆన్లైన్లో ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్ క్రియేషన్ రాదు. ఓకే. వాళ్ళకి ఆన్లైన్లో వెళ్ళాలి అని ఉంటుంది, బట్ వాళ్ళకి ప్రాసెస్ అర్థం కాదు. సో అలా మేము చిన్నగా స్టార్ట్ చేసాము. అండ్ అంటే మేము సూరత్ అలా తిరిగి క్లాత్స్ గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ కొంచెం ప్రాసెస్ హౌస్ వైఫ్స్కి ఈజీ కావాలి అని వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉంటాము. ఓకే. ఓకే. సో అంటే ఇది మొత్తం వస్త్ర అన్నారు కాబట్టి ఇదంతా కూడా బట్టలకి క్లోదింగ్ రిలేటెడ్. ఓకే. ప్రస్తుతానికైతే క్లోదింగ్. అండ్ మా ఆలోచన ఎలా ఉంది అంటే ఫ్యూచర్లో క్రోషెట్, రెజిన్ ఆర్ట్ వర్క్ వాళ్ళు చేసే వాళ్ళకి కూడా ఈజీగా వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసుకునేందుకు ఈజీగా ఉండాలి అని. ఓకే. ఓకే. అంటే జస్ట్ నాకు అర్థం అవడం కోసం, అంటే ఇలాంటి వెబ్సైట్ మీరు ఎవరు క్రియేట్ చేస్తారంటే ఎవరైనా స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేసి బట్టలకి సంబంధించి అలాంటి వాళ్ళకి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు చూస్తుంటే కనుక ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఫేస్బుక్ ప్రతి ఒక్కళ్ళు ఇలా బట్టల షాప్స్ లాగా పెట్టి వాళ్ళ ఓన్ బిజినెస్ ని చేసుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి సపోర్టివ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఓన్లీ బట్టలనే కాదు, రెజిన్ ఆర్ట్ వర్క్ అయినా, క్రోషెట్ వర్క్ అయినా చాలా మంది ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటారు. వాళ్ళకి వెయిట్ దొరకదు కాబట్టి. ఓకే. పాలు పొంగాయి, మనం గోధుమ పిండి కలుపుకొని వేసుకుందాం. ఓకే. మొదలు వాటర్ లో కలుపుకుందామండి, ఎందుకంటే లంప్స్ తయారవుతాయి గోధుమ పిండి. ఓకే. సో కొంచెం వాటర్ లైట్ గా సూపీ లాగా చేసుకొని మనం వేడి పాలు అందులో కలుపుకుంటూ చేస్తే ఈజీగా కొంచెం లంప్స్ తయారు కాకుండా. ఓకే. 1 లీటర్ పాలకి మనం 1 టీ గ్లాస్ గోధుమ పిండి పడుతుంది.
ఓకే. అంటే దీని కన్సిస్టెన్సీ ఉంటుందా, మనకి కొంచెం వేస్తే బాగా అంటే చిక్కబడిపోతుంది? ఇప్పుడు మనము ఎక్కువ వేస్తే ఏమైతుంది అంటే అది కోవా టైప్ లాగా తయారవుతుంది, ఓకే తక్కువ వేస్తే ఇంకా స్మూత్ గా అయిపోతుంది. ఓకే, అందుకని కొంచెం చూసుకుంటూ మనం చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకోవాలి. ఓకే. సో 1 లీటర్ పాలకి ఒక మినిమం టీ గ్లాస్ ఏదైతే ఉంటుందో అంత గోధుమ పిండి అయితే పడుతుందంటే దాన్ని వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయాలంటే ఉండలు కట్టకుండా అన్నమాట, బాగా సూపీగా చేసేసి అలా వేసుకోవచ్చు. ఇందులో నుంచి కొంచెం పాలు దీంట్లో కలుపుకుంటూ ఇది కొంచెం వామ్గా అయింది అంటే అప్పుడు కలిపితే మనకు లంప్స్ తయారు కావు. ఓకే. సో ఇట్లా మరుగుతున్న పాలని ఇందులో వేసుకోవాలి. కానీ ప్రాసెస్ తర్వాత మనము కంపల్సరీ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గోధుమ పిండి పాలు రెండు అంటుకుపోతాయి. ఓకే. సో హైలో పెట్టుకొని చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉంటే అదే చిక్కబడుతుంది అండి. ఓకే. కొంచెం టైం టేకింగ్. ఓకే. సో అంటే ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు అమృత ఫలాలు అని చెప్పి, అంటే అంత స్వీట్? అంటే మేబీ చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు కాబట్టి. ఓకే. ఇది ఫైనల్ గా ఎలా ఉండబోతుంది, అంటే పాయసం లాగా ఉంటుందా లేకపోతే ఎట్లాగా? ఓన్లీ పుడ్డింగ్ టైప్ లాగా, మిల్క్ పుడ్డింగ్. ఓకే ఓకే. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇది ఫ్లేవర్ కోసమేనా లేకపోతే ప్యాన్ కి అంటుకోకుండా ఉండదు? ప్యాన్ కి అంటుకోకుండా ఉండదు. ఓకే, చిక్క పడుతుంది. మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ ఉన్న చక్కెర వేసుకుందాం. ఓకే. ఒక కప్పు గోధుమ పిండికి 1 కప్పు చక్కెర. ఓకే. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్గా అవుతుంది. ఓకే. సో చక్కెర వేసిన తర్వాత కూడా కొంచెం మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఓకే. పంచదార వేసిన తర్వాత అది కరుగుతూ ఉండేసరికల్లా మళ్ళీ కొంచెం పలచబడిపోతుంది కాబట్టి మళ్ళీ బాగా కలుపుతూ ఉండి ఇంకా మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక మనం ఇలాచీ వేసుకుందాం. ఓకే. ఇది పౌడర్ చేసేసారు ఇలాచీ? చక్కెర కలిపి గ్రైండర్ లో వేస్తే ఇలాచీలు మెత్తగా వస్తాయి, మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. దగ్గర పడ్డదండి. ఇక మనము ప్లేట్కి నెయ్యి రాసుకొని అదంతా ప్లేట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత కట్ చేసుకుందాము. ఓకే. సో ఇట్లా తయారైన దాన్ని మనం ప్లేట్లోకి, నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకున్నామండి. సో ఈ పాలు గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని బాగా మిక్స్ చేసాం కదా, అది కొంచెం ఒక థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇది నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకున్నాము. సో ఇది బాగా చిక్కపడి మనకి దగ్గర పడాలి అని అంటే కనుక కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అంటున్నారు. సో అది ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ఉంచేసేయాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనకు అది కట్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసుకొని ప్లేట్లో కట్ చేసుకుంటే ఇలా మనకి పీసెస్ లాగా వచ్చేస్తాయి. ఓకే. మనము కాజుతోని బాదాంతోని మనకి ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ తోని సర్వింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అమృత్ ఫలాలు రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో అమృత ఫలాలు రెడీ అయిపోయినాయండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. అమృత ఫలాలకు కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, యాలకుల పొడి,
గోధుమ పిండి, జీడిపప్పు. అమృత ఫలాలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో పాలు పోసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత మరో చిన్న కప్ తీసుకొని అందులో గోధుమ పిండిని నీళ్లలో కలిపి స్లరీగా తయారు చేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇది చిక్కపడే సమయంలో కొంచెం నెయ్యి వేసి, పంచదార, యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి మరికొంత చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక అరగంట సేపు చల్లార్చుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వాటిపై కాజు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అమృత ఫలాలు రెడీ. అమృత ఫలాలకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక జున్ను తిన్న ఫ్లేవర్ లాగా తెలుస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ వస్తుంది. మనకి ఇందులో కేవలం పాలు, గోధుమ పిండి మాత్రమే వేశారు. చిక్కబడిన తర్వాత ఇలా పంచదార కూడా వేశారు కాబట్టి చాలా బాగుంది. కన్సిస్టెన్సీ కూడా బాగుంది. కొంచెం చూయిగా ఉంటూ చాలా టేస్టీగా ఉంది. అంటే కొంచెం ప్రాసెస్ అంతా కూడా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. జస్ట్ ప్రాసెస్ ఏంటంటే పాలు మరగాలి, తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ చేసుకోవడమేనండి. సో ఇది ఎవరికైనా కూడా హ్యాపీగా పెట్టచ్చు అనమాట. అంటే హెల్దీగా కూడా ఉంటుంది. అంటే మైదా లాంటివి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని పిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. కొంచెం లిమిటెడ్గా మనం స్వీట్ చూసుకున్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మరి శిరీష గారు, బాగుందండి అమృత ఫలాలు. అమృతం టేస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే జున్ను టేస్ట్ లాగా అనిపించింది అనమాట. అంటే జనరల్ గా జున్ను ప్రతిసారి దొరకదు కదా మనకి. అలాంటిది ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే క్విక్ గా దాన్ని సబ్స్టిట్యూట్ లాగా ఇది అన్నట్టుగా నాకు అనిపించింది. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తున్నారు? మష్రూమ్ మంచూరియా. మష్రూమ్ మంచూరియా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఎల్లిపాయలు, బీట్రూట్, కార్న్ఫ్లోర్, మైదా, కెచప్, ఆనియన్స్, మిరియాల పొడి, చిల్లీ సాస్, షుగర్, సోయా సాస్, క్యాప్సికమ్. మరి మష్రూమ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాము. సో శిరీష గారు, ఎలా తయారు చేయాలి? ప్రాసెస్ లో మొదలు మనం మష్రూమ్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే. సో ఏమేమి వేసి ఫ్రై చేశారు? జస్ట్ నార్మల్ గా ఆయిల్ లో ఫ్రై చేయడమేనా లేకపోతే? 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, ఓకే, దానికి సరిపోయే మష్రూమ్ వేసుకొని ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రెడీగా ఉందా అది? ఓకే. నేను కలరింగ్ కోసం బీట్రూట్ వాడాను. ఓకే. సో అంటే బీట్రూట్ జ్యూస్ వాడారా? బీట్రూట్ జ్యూస్ వాడాను. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసేసి మనకి మష్రూమ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే 1 స్పూన్ మైదా తీసుకున్నారు. కొంచెం కలర్ కోసం ఇందులో బీట్రూట్ జ్యూస్ కూడా వేశారండి. వీటిని బాగా మిక్స్ చేసేసి కోట్ చేసినట్టుగా అనమాట, ఈ మంచూరియాని కోట్ చేసినట్టుగా వేసి వీటిని డీప్ ఫ్రై చేసుకున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ఆయిల్ వేసుకుందాం. ఇదంతా కూడా పాన్ ఫ్రై లాగానేనండి? ఇంకా అంతే. ఒకసారి మష్రూమ్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా అంతా పాన్ ఫ్రై. ఇప్పుడు కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు ఎన్ని వేసుకున్నా మంచిదే. సో దాని తర్వాత ఆనియన్స్ లైట్గా పచ్చిదనం పోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకున్నాం. ఇవి మరి చిన్న చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద సైజ్ క్యూబ్స్ లాగా ఉంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందాం.
ఇప్పుడు కొంచెం మగ్గింది, మూత తీసి చూద్దాం. ఓకే, మగ్గింది. ఇప్పుడు వేరే ఐటమ్స్ వేద్దాం. ఓకే. మనం కొంచెం కార్న్ఫ్లోర్ లిక్విడ్గా చేసుకొని కలుపుదాము. అంతకుముందు మనము మిగతా సాసెస్ అన్నీ వేసి కలుపుదాం. ఓకే. సో ముందుగా ఏది వేస్తున్నారు? ముందుగా సోయా సాస్ వేస్తాను. ఓకే. ఇది చిల్లీ సాస్. Okay, సోయా red chilli సాస్ వేసాం కదా, ఇప్పుడు చిల్లీ సాస్ వేద్దాం. Okay, రెడ్ red చిల్లీ chilli సాస్. తర్వాత కెచప్ వేసుకుందాం కొంచెం స్వీట్నెస్ కోసం. ఓకే. కొంచెం స్పైసీగా ఉండాలి, మనకు ఘాటు తాకాలి కాబట్టి మిరియాల పొడి. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇక కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పోసుకుందాం. ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకొని వాటర్ కలిపి తర్వాత అందులో కలుపుకుందాం. మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ పౌడర్ కలుపుకుందాం. ఇది కొంచెం థిక్గా అవుతుంది, సో అప్పుడు మనం మన మంచూరియా వేసుకుంటే అయిపోతుంది. మనకి సాల్ట్ కొంచెం తక్కువనే పడుతుంది, ఎందుకంటే సోయా సాస్ చిల్లీ సాస్ అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకుంటే బెటర్. ఇందులో ఆల్రెడీ మీరు ముందరే ఉల్లిపాయలు మగ్గడం కోసం వేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా వేసుకోవాలి అన్నా కొంచెం చూసుకొని వేసుకుంటే బెటర్. ఇప్పుడు కొంచెం మష్రూమ్ కలిపే ముందు లైట్గా చక్కెర వేద్దాం, మనకి కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే. ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాం. ఇది బాగా కలుపుకొని ఇందులోనే ఒక 2 minutes ఉంచుకుందాం. ఫ్లేవర్స్ అన్నీ ఆ వామ్నెస్ తోని కలిసిపోతాయి. ఓకే. మన మష్రూమ్ మంచూరియా రెడీ అయిందండి. ఓకే, డిష్ అవుట్ చేసేసుకోవచ్చా? సర్వ్ చేసే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేద్దాం. ఓకే. మష్రూమ్ మంచూరియా రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. ఇది సాస్తోని కూడా టేస్ట్ చేయొచ్చు. ఓకే. సో మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మష్రూమ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటో సాస్, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కార్న్ఫ్లోర్, మైదా, టొమాటో కెచప్, మిరియాల పొడి, సోయా సాస్, పంచదార. మష్రూమ్ మంచూరియా తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కెచప్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. పైనుంచి పంచదార వేసి కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని కాసేపు అయ్యాక అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మంచూరియా రెడీ. మష్రూమ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం.
మనకి మంచూరియా అనగానే అటు కొంచెం స్పైసీగా ఉంటుంది, అలాగే కొంచెం సార్గా, కొంచెం స్వీట్ టచ్ అన్నీ తెలుస్తూ చాలా బాగుంటుంది కదండి. మనకి అలాగే వచ్చేసింది అనమాట. సో ఇందులో మనం అన్ని సాసెస్ వేసాం కదా, సోయా సాస్ కానీ, టొమాటో కెచప్ కానీ, లేదంటే చిల్లీ సాస్, వీటన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా పట్టినాయి. సో ఒక చక్కటి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా మనం కావాలి అనుకుంటే కనుక ఇది చాలా బాగుందండి. మంచూరియా, మష్రూమ్ మంచూరియా అయితే కనుక చాలా టేస్టీగా ఉంది, కాబట్టి ఇంట్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో శిరీష గారు, రెండు కూడా బాగున్నాయండి రెసిపీస్. అమృత ఫలాలు ఒక స్వీట్ డిష్, అది కూడా చాలా మందికి తెలిసి ఉండదు, ఇంత సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత మష్రూమ్ మంచూరియా కూడా చాలా బాగుందండి. మనకి ఇలాంటివన్నీ ఏంటంటే స్ట్రీట్ సైడ్ రోడ్ మీదకి వెళ్ళి జనరల్గా తింటూ ఉంటాం కదా, అలా కాకుండా హెల్తీగానే మనం ఇంట్లో తయారు చేసుకుంటే కనుక అటు హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి సో చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. సో ఈ రెండు రెసిపీస్ చాలా ఈజీగా మంచిగా ఇంట్లో తయారు చేసుకునే ఇలాంటివి చూపించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా షో తరఫున మీకు గిఫ్ట్ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఇలా ఈరోజు మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయడము, మీకు తెలిసిన రెసిపీస్ అన్ని మాతో పంచుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఎగ్జైటింగ్గా ఉంది, ఫస్ట్ టైం. ఓకే, సో కొంచెం నర్వస్, టెన్షన్ ఉండే, బట్ ఎగ్జైటింగ్గా ఉంది. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక ఎపిసోడ్లో మరొక పార్టిసిపెంట్తో మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి. బాయ్.